బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా కొత్తగా ఎన్నికైన కంగనా రనౌత్ను చండీగఢ్ విమానాశ్రయంలో సీఎస్ఎఫ్కు చెందిన ఒక మహిళా జవాను కొట్టారు. గురువారం నాటి ఎన్డీఏ సమావేశం కోసం కంగనా ఢిల్లీకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైతుల ఆందోళన సమయంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించాయని రనౌత్ను చెంప మీద కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్విందర్ కౌర్ అనే మహిళ జవాను అన్నారు. ఈ సంఘటన తర్వాత కుల్విందర్ కౌర్ను సీఎస్ఎఫ్ సస్పెండ్ చేసి, దీనిపై విచారణను చేపట్టింది. ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత అసలేం జరిగిందో మాకు తెలుస్తుంది. ఆ తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకుంటాం అని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అన్నారు. భద్రతా సిబ్బందే ఇలాంటి పనులు చేయడం దురదృష్టకరం, ఇది సరికాదు అని ఆయన అన్నారు. అయితే సోషల్ మీడియాలో చాలామంది కుల్విందర్ కౌర్కు అండగా నిలుస్తున్నారు. సెంటిమెంట్ హర్ట్ అయ్యిందని చెంపదెబ్బ కొడితే ఆ రాష్ట్రంలో హింస, టెర్రరిజం ఉన్నట్లు చెప్పడం సరికాదు. ఇవి కేవలం డబ్బులు తీసుకుని ఉద్యమాలు చేస్తున్నారనే ట్వీట్ లాగానే ఇది అత్యుత్సాహంతో చేసిన పని. చాలామందిలాగే నాకు ఆ ట్వీట్పై కోపం వచ్చింది, కానీ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఇక్కడ ఆ లేడీ జవాన్ ఆమెతో అందరి ముందే గొడవ పెట్టుకుంది. కాకపోతే చేయికి పని చెప్పకుండా వాదనతోనే సరిపెడితే బాగుండేది అని ప్రముఖ షూటర్ హీనా సింధు అన్నారు. హీనా సింధు ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున్ అవార్డును పొందారు. మహిళా రైతుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నైతికత నేర్పించే వారందరూ ఎక్కడున్నట్లు? నేడు రైతు తల్లికి పుట్టిన ఒక మహిళ ఎరుపెక్కిన ముఖంతో శాంతి పాఠాన్ని నేర్పేందుకు వచ్చారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు రైతులు చనిపోయారు. ఆ సమయంలోనే ప్రభుత్వానికి ఈ శాంతి గుణపాఠాన్ని నేర్పాల్సింది అని ఒలింపిక్ విజేత బజరంగ్ పూనియా ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీడియో ఫుటేజీని చెక్ చేస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పంజాబ్ పోలీసు డీఎస్పీ కేఎస్ సంధు అన్నారు. ఘటన జరిగిన విషయాన్ని ఒక సీనియర్ సీఎస్ఎఫ్ అధికారి కూడా ధృవీకరించారు. కుల్విందర్ కౌర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో మహిళా జవానుపై ఫిర్యాదు దాఖలు చేశాం. ఆమెను వెంటనే సస్పెండ్ చేశాం. దీనిపై విచారణకు ఆదేశించాం అని చెప్పారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కంగనా కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కుల్విందర్ కౌర్ను సీఎస్ఎఫ్ సస్పెండ్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు చేసింది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏని వార్తా సంస్థ పేర్కొంది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్కు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో దేశ రాజధానిలో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. కుల్విందర్ కౌర్ ఎవరు? వార్తా సంస్థ పీటీఐ ప్రకారం కుల్విందర్ కౌర్ 2009లో సీఎస్ఎఫ్లో చేరారు. 2021 నుంచి చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ పర్సనల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా అదే విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం కుల్విందర్ కౌర్ పంజాబ్లోని కపుర్తలాలో సుల్తాన్పూర్ లోధికి చెందినవారు. గత 2 ఏళ్లుగా చండీగఢ్ విమానాశ్రయంలో కుల్విందర్ కౌర్ పనిచేస్తున్నట్లు ఆమె సోదరుడు షేర్ సింగ్ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సీఎస్ఎఫ్లో 15 నుంచి 16 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కుల్విందర్ కౌర్ భర్త కూడా సీఎస్ఎఫ్లో ఉన్నట్లు షేర్ సింగ్ చెప్పారు. 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసినప్పుడు తన వ్యాఖ్యలతో కంగనా వివాదాల్లో నిలిచారు.